గీత గారు వెల్కమ్. హాయ్ గీత గారు, వెల్కమ్ అండి. సో బాగా ప్రిపేర్ అయ్యారా? బాగా ప్రిపేర్. సో ఏం వంట ప్రిపేర్ అయ్యారు? బేబీ ఆనియన్ కుర్మా. బేబీ ఆనియన్ కుర్మా. ఓకే, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి బేబీ ఆనియన్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీ ఆనియన్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు ½ కిలో, టొమాటో పేస్ట్ ½ కప్పు, నువ్వుల పొడి ½ కప్పు, మసాలా కారం తగినంత, జీడిపప్పు పొడి ½ కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో గీత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. కొద్దిగా నూనె వేసుకోవాలండి. నూనె బాగా కాగినాక తాలింపు గింజలు వేసుకోవాలండి. ఓకే, తాలింపులు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కొంచెం. ఓకే, తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఏం వేస్తారు? తర్వాత మాడిపోతుంది. ఏం కావాలి? మసాలా, కొంచెం మసాలా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత అండి తెల్ల నువ్వులు అంటారు కదా, దాన్ని పౌడర్ చేసి కొంచెం వేసుకోవాలండి టేస్ట్ కోసం. తెల్ల నువ్వులండి. వేయించి పౌడర్ చేశారా? ఉట్టినే చేశానండి. కాజు పౌడర్ కూడా వేసుకోవాలండి. జీడిపప్పు పౌడర్. సో నువ్వులు జీడిపప్పు విడివిడిగా పౌడర్ చేసేసి కలిపేస్తాం. ఓకే, తర్వాత పచ్చి టమాటాని జ్యూస్ చేసుకున్నట్టు అదే గుజ్జులాగా తీసుకొని టమాటో పేస్ట్ అది కూడా వేసేసుకోవాలి. బేబీ ఆనియన్ అన్నాను కదండి. అవునండి. వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వచ్చారా? ఫ్రై చేసి తీసుకొచ్చానండి. అంటే బాగా మెత్తగా అయిపోవాలా? ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం గట్టిగానే ఉండాలండి, సాంబార్లో ఉల్లిపాయ లాగా. జస్ట్ టాప్ వరకు కొంచెం బ్రౌనిష్ కలర్. చిన్న ఉల్లిపాయలే కాబట్టి మామూలుగా ఆయిల్లో వేయించుకున్నా మనం ఆ గ్యాప్స్ నుంచి మనకు ఉల్లిపాయ మొత్తం కూడా మగ్గిపోద్దండి, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుంటారా? దాంతోపాటు వేసేసేయండి తర్వాత. సో ఉడికించేసుకున్న బేబీ ఆనియన్ వేయాలి. వేయించుకున్న బేబీ ఆనియన్ వేసేయాలి. మరి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేపితే ఆ ఫ్లేవర్స్ దానికి పట్టేస్తాయా? బాగానే పట్టేస్తుందండి, ఆయిల్ తోటి మొత్తం పట్టేస్తుంది. ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. కొద్దిగా మసాలా కారం. ఓకే, సరిపోతుందా? చాలా ఆల్రెడీ మిర్చి కలిసింది. తర్వాత సాల్ట్ అండి. ఓకే, మనకి బేసిక్గా కుర్మాలన్నీ కూడా కొంచెం గ్రేవీ టైప్ ఉంటాయి కదా? అవునండి. మరి ఇది ఇలా డ్రై గ్రేవీగానే వచ్చేస్తుందండి. వచ్చేస్తుందా? ఓకే, ఓకేనండి. కాసేపు మూత పెడదాము. సో అన్ని వేసేసారు కదా, ఫ్లేవర్స్ ఉల్లిపాయకి పట్టేస్తే ఇంకా ఫైనల్ గా దించేసుకోవచ్చు కదా? ఓకే, చూద్దామండి. అయిపోయిందండి. లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. కొద్దిగానే అండి. ఓకేనా? అయిపోయిందండి. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేయండి. సో రాజుగారు, జనరల్గా కుర్మా అంటే మనకి గ్రేవీ బేస్లో వస్తాయి కదా, మరి ఇది డ్రైగా ఉంది కుర్మా అంటే చాలా తక్కువగా ఇలా డ్రైగా చేసుకుంటుంటారు. బేసిక్గా కుర్మా అంటే మనకు కొంచెం గ్రేవీ టైప్లో. ఓకే, సో చూద్దాం. మరి ఇదిగోండి, దీంతో తీస్తే బాగుండేది. ఓకే, జీడిపప్పు జీడిపప్పు ఆ ప్లేట్లో పెట్టేసుకుంటాం.
వేసేసుకుందామా? గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో బేబీ ఆనియన్ కుర్మా రెడీ కదండి. ఓకే అండి, మరి వేడివేడిగా కుర్మా రెడీ అయిపోయింది. మన జడ్జెస్ టేస్ట్ చూసే ముందు బేబీ ఆనియన్ కుర్మా తయారీ విధానం ఎలాగో ఇంకొకసారి చూద్దాం. బేబీ ఆనియన్ కుర్మా తయారు చేసే విధానం. ముందుగా చిన్న ఉల్లిపాయలని నూనెలో వేయించి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వుల పొడి, జీడిపప్పు పొడి, టొమాటో పేస్ట్ వేసి వేయించుకోవాలి. దీనిలో వేయించిన చిన్న ఉల్లిపాయలు, పసుపు, మసాలా కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ ఆనియన్ కుర్మా రెడీ.